పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా ఖుషి సినిమా నిలిచింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఖుషి బ్రేక్ చేసింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఖుషి సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కు 10 ఏళ్ల పాటు హిట్లు లేవంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఖుషి తర్వాత ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ తో కొమరం పులి అనే సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎస్జే సూర్యను పవన్ కళ్యాణ్ కొట్టారనే రూమర్స్ వినిపించాయి. ఓ రోజు పవన్ కళ్యాణ్ షూటింగ్ కు వచ్చేసరికి ఒకరి మీద ఎస్జే సూర్య బడ్డబుతులు తిడుతూ కనిపించారు. దీంతో కోపం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన మీద చేయి చేసుకున్నారనే ప్రచారం అయితే అప్పట్లో జరిగింది. ఈ ఘటన తర్వాత వీరిద్దరు కొన్ని రోజులు మాట్లాడుకోలేదని, అందుకే ఆ సినిమా సరిగా రాలేదనే విమర్శలు సైతం అప్పట్లో వినిపించాయి. అయితే అదంతా కూడా కేవలం ప్రచారం మాత్రమేని తేలింది. ఎస్జే సూర్య నటుడిగా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ఖుషి 2 చేయడానికి ఆయన దగ్గరకు వెళ్తే ఇప్పుడు ప్రేమ కథలు చేస్తే బాగోదని ఎస్జే సూర్యకి చెప్పారట పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో పవన్ తన స్నేహితులని ఎస్జే సూర్య కామెంట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆయన కొట్టడం అంతా ప్రచారమని తేలిపోయింది. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Till then, see you. Bye bye.